మనం కాకపోతే ఆయన పని చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అర్థమైందా? నేనే దిక్కు అన్నట్టుగా ఆలోచించకూడదు. ఎప్పుడు ఆ తలంపు రాకూడదు. ఆ తలంపు వస్తే ఒక్క రోజులో పునాదులు ఒక్క రోజులోనే కూలిపోతాయి. రాజుని అట్ట మార్చేశాడు అంతే. రాజుకు తెలియదు. రాజును మార్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు అంతే. సౌలుకి ఎప్పుడైతే తన మనసులో దేవుని విరుద్ధమైన 2 కార్యాలు చేశాడో సౌలు తెలియదు ఆ చివరి ఇంకొకటి అభిషేకించబడ్డాడు అన్న సంగతి. అర్థమైందా? అభిషేకం, పట్టాభిషేకం అక్కడే అయిపోయింది. ఇక్కడేమో ఈయన కుర్చీలో కూర్చున్నాడు, ఇదంతా ఆయనది అన్నట్టుగా. ఓకేనా? ఆయన తెచ్చి మళ్ళీ ఈయన కాడే పెట్టాడు సౌలు దగ్గరే. దేనికి తెలుసా? దావీదు అడను గొర్రెలు కాసుకున్నాడు, బాగా అలవాటు కదా, కాస్త ఈ రంగు ఈ రాచరికపు హంగు ఆర్భటాలు దగ్గరుండి కాస్త చూస్తుండు, తర్వాత ముళ్ళు అది కుర్చీ నీదే కూర్చోవలసింది గమనిస్తూ ఉంటే కొన్ని విషయాలు ట్రైనింగ్ కోసం తెచ్చిపెట్టాడు. గొర్రెల దగ్గర ట్రైనింగ్ ఏమో ఓర్పు సహనాలకి, ఇక్కడేమో రాచరికానికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు చెక్క పెడితే ఆయనకు సింహాసనం వచ్చేసింది. ఎవరు తెచ్చి అభిషేకించారు తెలుసా? ప్రజలు తెచ్చి పట్టాభిషేకం చేశారు.